హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. నేను చెప్పక్కర్లేకుండా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. అలాంటి నిమ్మకాయలతోటి రుచికరంగా ఊరగాయ ఎలా చేయాలో చూద్దాము. నిమ్మకాయ ఊరగాయని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కానీ లేదా పెరుగన్నంలో నంచుకుని కానీ తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు ఈ వేడివేడి అన్నంలో నిమ్మకాయ వేసుకుని తింటే నోటికి హితవుగా ఉంటుంది. బాలింతలో కూడా పాత నిమ్మకాయ పచ్చడి చాలా మంచిది. మరి అలాంటి నిమ్మకాయ ఊరగాయ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. నిమ్మకాయ ఊరగాయ నిల్వ ఉండాలి అంటే మంచి నిమ్మకాయలు తీసుకోవాలి. చక్కగా పండాలి, కాయ గట్టిగా ఉండాలి, తొక్క పలచగా ఉండాలి. అలాంటి కాయలు తీసుకోవాలి. అలాంటి కాయలు తీసుకున్నాక శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. ఇలాంటి మచ్చలు ఏమైనా ఉంటే ఆ కాయని తీసేయాలి, లేదంటే ఊరగాయ అంతా పాడైపోతుంది. నేను ఇక్కడ 50 కాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాను. నేను తీసుకున్న కాయలు ఒక మాదిరి పెద్దగానే ఉన్నాయి. కాయలు నెంబరు 50, 40 కాయలు అలా చెప్తే అందరికి ఒక రకం సైజు దొరకకపోవచ్చు. అందుకని గ్లాసు కొలతలతో చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇలా శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన కాయల్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఉంది కాబట్టి నేను కాయని 8 ముక్కల కింద తరుక్కున్నాను. అది చిన్న సైజు ఉంటే 4 ముక్కలు, లేకపోతే పెద్ద సైజు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెద్ద ముక్కల కింద కూడా తరుక్కోవచ్చు. ఇలా ముక్కలు తరిగిన తర్వాత వేయలేనంత వరకు గింజల్ని ఏరేయాలి. గింజలు ఉంటే చేదు వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా కాయలన్నీ ముక్కలు తరిగి వేయలేనంత వరకు గింజలు సపరేట్ చేసేసాను. తర్వాత కొన్ని కాయలు మచ్చల్లాగా ఉన్నాయి, అది కూడా పక్కన పెట్టేశాను. ఎందుకంటే అవి తరిగితే పచ్చడంతా పాడైపోతుంది. ఈ తరిగిన ముక్కలన్నీ కూడా ఒక విశాలమైన బేసిన్లో వేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా 40 కాయలు 50 కాయలు అని చెప్తే అందరికీ తెలియకపోవచ్చు కొలతలు. అందుకని నేను ఒక గ్లాస్ తోటి కొలిచాను. ఈ వీడియోలో చూపించినట్టుగా ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల ముక్కలు వచ్చాయి. ఇదే గ్లాస్ తోటి ఉప్పు, కారం అన్నీ కూడా కొలుచుకోవాలి. ముందుగా ఈ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అంటారు కదా, ఆ ఉప్పు క్రిస్టల్స్ అయినా వేయచ్చు, లేదంటే పొడి అయినా వేయచ్చు. అది అయితేనే టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుంది. 1/4 గ్లాసు వేయాలి. అంటే 1/4 గ్లాసు అంటే ముక్కలు 4 గ్లాసులు ఉన్నాయి కదా, 1 గ్లాసు ఉప్పు వేయాలి. ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. గరిటతో కన్నా చేత్తో కలిపితే మంచిది. ఇంకొకటి, చేత్తో కలపడం వల్ల మనకి ఉప్పు సరిపోయిందా లేదా అన్నది కూడా అనుభవం మీద తెలిసిపోతుంది. చేతికి బాగా అప్పటికప్పుడు ఊరి చేతికి తడి తగులుతుంది. కానీ నేను ఇక్కడ గరిటతోనే కలిపాను. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. కొంతమంది ఎన్ని కాయలు తీసుకున్నారో అందులో ఒక 3/4 కాయలు లేదా సగం కాయలు ముక్కలు తరిగి మిగిలింది రసం పిండుతారు ఊట కోసము. కానీ ఈ కాయలో ఊట ఎక్కువగా ఉంది. 2 రోజులు ఊర పెడతాం కాబట్టి ఊట వస్తుందని నేను అలా చేయకుండా అన్ని ముక్కలు తరిగేశాను. ఇలా ఉప్పు పసుపు కలిపిన నిమ్మకాయ ముక్కల్ని స్టీల్ దాంట్లో కానీ అల్యూమినియం దాంట్లో కానీ పెట్టకూడదు. ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదంటే పింగాణి జాడీల్లో కానీ పెట్టాలి. నేను ఈ ముక్కలన్నీ కూడా ఒక టప్పర్వేర్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారా, అప్పుడే ఊట వచ్చేసింది. ఇది ఇంకొక 2 రోజులు ఊరిందంటే ఇంకా చాలా వస్తుంది. ఇలా ముక్కలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ముక్కలన్నీ కొంచెం గట్టిగా నొక్కాలి. ఇలా గట్టిగా నొక్కి పెట్టిన తర్వాత గాలి తగలకుండా మూత గట్టిగా పెట్టాలి. మూత పెట్టి ఒక 2-3 రోజులు ఊరనివ్వాలి. రోజుకి ఒక్కసారి వీడియోలో చూపించినట్టుగాను డబ్బాని కుదపాలి, పైకి కిందకి ముక్కలు కలిసేలాగా, లేదంటే గరిటతో అయినా కలపచ్చు. ముక్కలు 3 రోజులు ఊరిన తర్వాత మూత తీసి ఒకసారి పైకి కిందకి బాగా కలిసేలాగా కలపాలి. చూసారు కదా, ముక్క కొంచెం మెత్తబడింది, రంగు కూడా మారింది. ముక్కలు కలుపుతున్నప్పుడు గమనించే ఉంటారు, ఊట కూడా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా పిండాలి. చేతికి ఏమాత్రం తడి లేకుండా పొడిగా ఉంచుకొని ముక్కలన్నీ కూడా ఊటని గట్టిగా పిండి ఆ ముక్కల్ని ఒక బేసిన్లోకి వేసుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు జాగ్రత్త అని చెప్తున్నానంటే ఏటికి ఏడాదే కాదు, ఇంకా ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది ఈ నిమ్మకాయ ఊరగాయ తడి తగలకుండా ఉంటే, ఉప్పు సరిపోయి తడి తగలకుండా ఉంటే. అంతేకాదు, ఈ నిమ్మకాయ ఊరగాయ ఎంత పాత పెడితే ఆరోగ్యానికి అంత మంచిది. ముక్కల్ని వీలంత గట్టిగా పిండాలి. ఇలా పిండిన ముక్కలన్నీ కూడా బేసిన్లో దూరంగా విడిగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఎండలో పెట్టాలి.
మంచి ఎండ అయితే కనీసం 1 గంట అయినా చాలు. అలాగే ఊట మొత్తం ఎగిరిపోకుండా చూసుకోవాలి. ముక్కలు ఎండలో పెట్టిన 1 గంట తర్వాత ఒకసారి తిప్పాలి. పై ముక్కలేమో కొంచెం ఎండినట్టుగా అవుతుంది, కింద అలాగే పచ్చిగా ఉంటాయి. ఒకసారి పైకి కిందకి ముక్కల్ని కలపాలి. అలాగే ఊటను కూడా కలపాలి. ఊట ఇంకా ఎగిరిపోతుంది అనుకుంటే తీసేయచ్చు, లేదంటే ఇంకొంతసేపు ఎండలో పెట్టచ్చు. సాయంత్రానికి ఇలా ఎండిన ముక్కల్ని తీసుకొచ్చి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ఆ ఎండ వేడి ఉంటుంది కదా, ఆ వేడి తగ్గే వరకు కొంతసేపు పక్కన పెట్టాలి. ఇలా ఆరిన ముక్కల్ని ఊటని 2 కలిపి బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన ముద్దని అలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసి కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందంటే స్టోర్ చేసుకోవాలి. తాలింపు వేసుకునే ముందు దీంట్లో కారం అది కలుపుకోవాలి కదా, తాలింపు కూడా బాగా ఆరిన తర్వాతే వేయాలి. అందుకని ఇప్పుడు మనం అది రెడీ చేసుకుందాము. ఈ పోపు కోసం ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి. ఆ నూనె కూడా నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఊరగాయలకి పప్పు నూనె వాడితే రుచిగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిట్టుపట్లాడనివ్వాలి. ఈ నిమ్మకాయ ఊరగాయకి నూనె ఎక్కువ వేయకపోయినా పర్వాలేదు, కావాలంటే వేసుకోవచ్చు, కానీ అంత పెద్ద అవసరం లేదు. అసలు కొంతమంది అయితే నిమ్మకాయ ఊరగాయలో తాలింపే వేయరు, ఉట్టి కారం కలిపేసి అలాగే తినేస్తారు. ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత స్టవ్ కట్టేసి ఇంగువ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పోపు ఆరేలోగా మనం ముక్కల్లో కారం వేసి కలుపుకుందాము. ముక్కలు మనం కొలిచినప్పుడు 4 గ్లాసులు ఉంది, ఉప్పు 1 గ్లాసు వేసాం. అదే గ్లాసు తోటి 1 గ్లాసు కానీ 1.5 గ్లాసు కానీ కారం వేయాలి. మన పత్యాన్ని కూడా వాడే మాట అయితే, లేకపోతే కారం తక్కువ తింటే 1 వేసుకుంటే బాగుంటుంది. పత్యానికి కారం ఎక్కువ పనికిరాదు కదా, అందుకోసం నేను ఇక్కడ 1 గ్లాస్ కారమే వేస్తున్నాను, ఎందుకంటే మేము కొంచెం తక్కువే తింటాము. కావలసిన వాళ్ళు ఇంకో 1/2 గ్లాసు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కారంతో పాటుగా ఆవాలు మెంతుల పొడి కూడా కలపాలి. ఈ ఆవాలు మెంతులు ఆవాలు ఈక్వల్గా తీసుకుని డ్రై రోస్ట్ చేయాలి. అంటే నూనె లేకుండా వేయించుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. నేను కొంచెం పచ్చళ్ళ సీజన్లో కొంచెం ఎక్కువ పొడి చేసి రెడీగా పెట్టుకుంటాను, ఏ ఊరగాయకైనా పనికొస్తుందని. ఆ పౌడర్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసి కలుపుతున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, ఆవాలు మెంతులు చిట్టపట్లాడి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మెంతులు ఎర్రగా వేగకపోతే చేదు వస్తుంది. ముక్కలు ఈ డబ్బాలో కలపడానికి వీలుగా లేదు, అందుకని ముక్కలు ఎండబెట్టిన బేసిన్లోనే ఈ ముక్కలన్నీ వేస్తున్నాను. ఇందులో అయితే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముక్కలకి కారం పట్టి బాగా కలిసింది అనుకున్నాక మనం ఇందాక పోపు వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆరపెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఒకసారి కలిపి, ఆవాలు కిందకి దిగిపోతుంది ఆవాలు ఇంగువ, అందుకని ఒకసారి బాగా కలిపి ఇందులో వేసి కలపాలి. ఈ నిమ్మకాయ ఊరగాయకి నూనె కూడా ఎక్కువ పట్టదు, అందుకని సమానంగా వేసాను. 2 రోజులు అయిన తర్వాత నూనె తేలుతుంది. ఇంకా కావాలనుకున్న వాళ్ళు కావాలంటే వేసుకోవచ్చు. మనకి ఇలా కలుపుతున్నప్పుడు ముక్కల కింద కనిపిస్తుంది. మగ్గిన కొద్దీ ముక్కలు మెత్తబడిపోయి అంతా కలిసిపోతుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి నిమ్మకాయ ఊరగాయ అంటే ఇష్టము, మీరు ఎలా చేస్తారని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడైతే అంతా పొగి చేసాం, కానీ సీజన్లో నిమ్మకాయలు ఎక్కువగా దొరికినప్పుడు ఉప్పు ముద్ద చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పొగుచుకోవచ్చు. మరి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి ఆరోగ్యాన్ని ఇచ్చే నిమ్మకాయ ఊరగాయ రెడీ. ఈ నిమ్మకాయ ఊరగాయని గాజు, పింగాణి లేదా ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి. అల్యూమినియం, స్టీల్ డబ్బాల్లో వేసుకుంటే పాడైపోతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.